వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ప్రజెంట్ ఉన్న మరి ఏ జాబ్ కావాలంటే లైక్ పెద్ద పెద్ద కంపెనీస్లో ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో మరి జాబ్స్ కొట్టాలి. సో పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీస్లో జాబ్స్ కొట్టాలి. సో మన ఇప్పుడు ప్రజెంట్ 10 కోడింగ్ స్కిల్స్ ఏమేమి డిమాండ్లో ఉన్నాయి ఫర్ గ్లోబల్ టెక్ జాబ్స్. గ్లోబల్ లెవెల్లో టెక్ జాబ్స్కి ఏ లెవెల్లో అంటే ఏ కోడింగ్ స్కిల్స్ ఎక్కువ డిమాండ్ ఉంది. సో 10 కోడింగ్ స్కిల్స్ ఇక్కడ తీసుకొచ్చాను మన వీడియోలో. సో డిస్కస్ చేద్దాం సింపుల్గా వేలో. ఓకే, సో ఫస్ట్ వన్ వచ్చేసి పైథాన్. సో పైథాన్ కంటిన్యూస్ టు బి పవర్ హౌస్ ఇన్ ద కోడింగ్ వరల్డ్. సో ఇప్పటికీ మనం ప్రజెంట్ భూమిలో ఉంది పైథాన్ అనేది పవర్ హౌస్ ఇన్ ద కోడింగ్ వరల్డ్ ప్రజెంట్. నోన్ ఫర్ ఇట్స్ వర్సటాలిటీ అండ్ రీడబిలిటీ. సింటాక్స్ కానీ కోడ్ కానీ సింపుల్గా ఉంటుంది, వర్సటాలిటీ ఉంటుంది, రీడబిలిటీగా ఉంటుంది. తర్వాత ఎన్నో ఇప్పుడు ప్రజెంట్ ఎన్నో న్యూ టెక్నాలజీస్లో పైథాన్ యూజ్ చేస్తున్నాం. ఇంతకుముందు కూడా నేను వీడియోలో చెప్పాను. డేటా సైన్స్ కావచ్చు, వెబ్ డెవలప్మెంట్ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఆటోమేషన్ కావచ్చు, ఇంకా ఈటీసీ చాలా టెక్నాలజీస్లో పైథాన్ అనేది యూజ్ అవుతుంది. సో ఎందుకు మరి పైథాన్ కూడా కమ్యూనిటీ పెద్దగా ఉంటుంది. తర్వాత లైబ్రరీస్ కూడా హ్యూజ్ నెంబర్ ఆఫ్ లైబ్రరీస్ ఉన్నాయి కాబట్టి అక్కడ లైబ్రరీస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో పైథాన్ మస్ట్ హ్యావ్ స్కిల్ ఫర్ ఎనీ టెక్ ప్రొఫెషనల్. ప్రజెంట్ ఉన్న దాంట్లో ప్రతి ఒక్కరికి పైథాన్ స్కిల్స్ అయితే బేసిక్స్ అయిన ఐడియా ఉండాలి. మీరు పైథాన్ నేర్చుకోవాలనుకుంటే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో కిరణ్ గారు 10 hours వీడియో ఉంటుంది, ఫ్రీగా అక్కడ నేర్చుకోవచ్చు. 5 hours బేసిక్స్ ఉంటాయి దాంట్లో. అలాగే మీరు పెయిడ్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే పైథాన్ కామెంట్లో డెమో లింక్ ఉంటుంది, చూడండి, నచ్చితే వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి. లేకపోతే మీరు pythonlife.in వెబ్సైట్కి వెళ్ళండి, అక్కడ డైరెక్ట్ మీరు కోర్స్ డీటెయిల్స్, కోర్స్ సిలబస్ అంతా తెలుస్తుంది. సో మీరు నచ్చితే జాయిన్ కావచ్చు. తక్కువ అమౌంట్లో 1,999కి అందిస్తున్నాం రికార్డెడ్ కంటెంట్. సో మీకు ఏమైనా డౌట్ రేజ్ అయితే 24/7 కమ్యూనిటీ కూడా అవైలబుల్గా ఉంటుంది. తర్వాత ఎందుకంటే ప్రజెంట్ ఉన్న జనరేషన్లో లైక్ ప్రజెంట్ ఉన్న ట్రెండ్లో పైథాన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లాంగ్వేజ్, అందుకే నేర్చుకోమని చెప్తున్నారు. తర్వాత జావా స్క్రిప్ట్ రిమైన్స్ ద బ్యాక్ బోన్ ఆఫ్ వెబ్ డెవలప్మెంట్. సో జావా స్క్రిప్ట్ అనేది బ్యాక్ బోన్ ఆఫ్ దేనికి, వెబ్ డెవలప్మెంట్కి. పవర్ ఇంటరాక్టివ్ అండ్ డైనమిక్ కంటెంట్ ఆన్ వెబ్సైట్. సో మనం మన వెబ్సైట్లో ఇంటరాక్టివ్గా అవడానికి డైనమిక్ కంటెంట్లో కూడా మనం వెబ్సైట్లో మనం యూజ్ అవుతుంది అక్కడ. ప్రొఫిషియన్సీ ఇన్ జావా స్క్రిప్ట్ అలాంగ్ విత్ పాపులర్ లైబ్రరీస్ అండ్ ఫ్రేమ్వర్క్స్ లైక్ రియాక్ట్ కావచ్చు, యాంగ్లర్ ఈజ్ క్రూషియల్ ఫర్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్. సో ఇవి రియాక్ట్ అండ్ యాంగ్లర్ ఈజ్ క్రూషియల్ ఫర్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్. యాజ్ ద డిమాండ్ ఫర్ రెస్పాన్సివ్ అండ్ ఎంగేజింగ్ వెబ్ అప్లికేషన్ గ్రోస్, సో డస్ ద నీడ్ ఫర్ స్కిల్డ్ జావా స్క్రిప్ట్ డెవలపర్స్. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ట్రెండ్లో దేనికి రెస్పాన్సివ్ అండ్ ఎంగేజింగ్ వెబ్ అప్లికేషన్కి డిమాండ్ పెరుగుతుంది. సో వీళ్ళకి జావా స్క్రిప్ట్ నేర్చుకునే వాళ్ళకి కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇప్పుడు జావా స్క్రిప్ట్ డెవలపర్స్కి. సో మీరు జావా స్క్రిప్ట్ కూడా నేర్చుకోవచ్చు. తర్వాత జావా ఏ స్టాల్ వాట్ ఇన్ ద ప్రోగ్రామింగ్ వరల్డ్. జావా ఇది స్టాల్ వాట్ అంటున్నాం. ఇప్పటికీ దానికి ఉన్న ట్రెండ్ అలానే ఉంది, దానిలో చాలా కంపెనీస్ యూజ్ చేస్తున్నాం పైథాన్ వచ్చిన తర్వాత కూడా. సో కంటిన్యూస్ టు బి ఏ గో టు లాంగ్వేజ్ ఫర్ బిల్డింగ్ ఎంటర్ప్రైజ్ లెవెల్ అప్లికేషన్ క్రియేట్ చేయాలంటే జావా కంపల్సరీ. ఇప్పుడు అంటే లైక్ జావాని యూజ్ చేస్తాం. సో ఇట్స్ ప్లాట్ఫామ్ ఇండిపెండెన్స్ అండ్ స్కేలబిలిటీ మేక్ ఇట్ డీల్ ఫర్ డెవలపింగ్ లార్జ్ స్కేల్ సిస్టమ్. ఇది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్, తర్వాత స్కేలబుల్గా ఉంటుంది. సో ఇక్కడ మనం లార్జ్ స్కేల్ సిస్టమ్ని కూడా డెవలప్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. జావా ఈజ్ ద బెడ్ రాక్ ఆఫ్ ఆండ్రాయిడ్ యాప్ డెవలప్మెంట్. ఆండ్రాయిడ్ యాప్ డెవలప్మెంట్లో కూడా జావాని యూజ్ చేస్తాం. ఫర్దర్ సాలిడిఫైయింగ్ ఇట్స్ రిలవెన్స్ ఇన్ ద టెక్ జాబ్ మార్కెట్. సో అందుకే దీనికి ఇంత డిమాండ్ ఉంది. మీరు జావా నేర్చుకోవాలనుకుంటే మనం కూడా జనవరిలో కోర్సు లాంచ్ చేస్తున్నాం. ఒకసారి pythonlife.inకి వెళ్ళి చూడండి, పెయిడ్ కోర్సు జావా కూడా నేర్చుకోవాలనుకుంటే జావా నేర్చుకోవచ్చు. అక్కడ డీటెయిల్స్ చెక్ చేసుకుంటే ఇక్కడ ఎస్క్యూఎల్ మాస్టరింగ్ డేటా మేనేజ్మెంట్. సో ఇది మనం ఎందుకంటే ఎస్క్యూఎల్ అనేది బ్యాక్ బోన్ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్. సో మీరు ఇంతకుముందు కూడా చెప్పాను, ఎస్క్యూఎల్ ఈజ్ వెరీ వెరీ క్రూషియల్ ఫర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. మీరు ఒక్కసారి సాఫ్ట్వేర్ సైడ్ వస్తే ఎస్క్యూఎల్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో ఎస్క్యూఎల్ నేర్చుకోండి. సో మీరు నేర్చుకోవాలంటే అది కూడా మన దగ్గర కోర్స్ అవైలబుల్ ఉంది. యూట్యూబ్లో కావాలంటే ఫ్రీగా నేర్చుకోండి. ఒకవేళ మీరు పెయిడ్ కోర్స్ కేవలం 999కే మేము రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా అందిస్తున్నాం. మీకు డెమో చూడండి, నచ్చితే జాయిన్ అవ్వండి. జస్ట్ నేను ప్రమోషన్ కాదు, ఎందుకంటే మీకు ఆ కోర్సు డిమాండ్ ఉందని చెప్తున్నాను. అలాగే తెలుగులో మనం అందిస్తున్నాం కంటెంట్. సో మీకు రిసోర్సెస్ కూడా చెప్పిస్తున్నాను ఇక్కడే. సో మీకు పేడ్లో కావాలంటే పేడ్ నేర్చుకోవచ్చు, యూట్యూబ్కి వెళ్తే ఫ్రీగా నేర్చుకోవచ్చు. సో ఎస్క్యూఎల్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ మేనేజింగ్ అండ్ క్వేరింగ్ డేటాబేసెస్. సో ఎస్క్యూఎల్ అనేది ఎసెన్షియల్ ఫర్ మేనేజింగ్ అండ్ క్వేరింగ్ డేటాబేస్. ఎస్క్యూఎల్ హైలీ సార్ట్ ఫర్ ఆఫ్టర్ ఇన్ రోల్స్ రిలేటెడ్ టు డేటా సైన్స్ కావచ్చు, బిజినెస్ ఇంటెలిజెన్స్ కావచ్చు, బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్లో మనకు ఇది ప్రజెంట్ చాలా యూజ్ అవుతుంది. అండర్స్టాండింగ్ ఎస్క్యూఎల్ ఈజ్ లైక్ హ్యావింగ్ ఏ మాస్టర్ కీ టు అన్లాక్ ద పొటెన్షియల్ ఆఫ్ వ్యాస్ట్ డేటా సెట్స్. సో మీరు మనం ఎస్క్యూఎల్ నేర్చుకుంటే మనం మాస్టర్ కీ టు దేన్ని అన్లాక్ చేయడానికి, వ్యాస్ట్ డేటా సెట్స్ని అన్లాక్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఎస్క్యూఎల్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
తర్వాత క్లౌడ్ కంప్యూటింగ్, AWS కావచ్చు, అజూర్ కావచ్చు, గూగుల్ క్లౌడ్ కావచ్చు, క్లౌడ్ కంప్యూటింగ్ ప్రజెంట్ అన్ని కంపెనీస్ క్లౌడ్ షిఫ్ట్ అవుతున్నాయి. సో చాలామందికి ఎక్స్పీరియన్స్ వాళ్ళకి క్లౌడ్లో చాలా ఆపర్చునిటీస్ ఉంటున్నాయి. ఒక 2-3 ఇయర్స్ అయిన తర్వాత చాలామంది క్లౌడ్ షిఫ్ట్ కొడుతున్నారు. సో క్లౌడ్ నేర్చుకున్న వాళ్ళకి ప్రజెంట్ మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. సో ఈ స్కిల్ కూడా నేర్చుకోవచ్చు క్లౌడ్ కంప్యూటింగ్ మీరు. సో ఆల్రెడీ మీకు సెమ్ మీ కాలేజ్ సెమ్స్లో క్లౌడ్ కంప్యూటింగ్ ఉంటుంది మ్యాక్సిమం. సో అమెజాన్ వెబ్ సర్వీస్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ అజూర్ కావచ్చు, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్లో చాలా డిమాండ్ ఉంది. క్లౌడ్ స్కిల్స్ ఎన్కాంపస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సచ్ యాజ్ కోడ్ కావచ్చు, కంటైనరైజేషన్ కావచ్చు, అండ్ సర్వర్లెస్ కంప్యూటింగ్ కావచ్చు, ఆఫరింగ్ స్కేలబిలిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ ద ట్రెడిషనల్ హోస్టింగ్ కెనాట్ మ్యాచ్. మనం ట్రెడిషనల్గా మనం ఎంత చేసినా మనం దాన్ని మ్యాచ్ చేయలేం. సో ఇది స్కేలబుల్గా ఉంటుంది, ఎంత కావాలంటే అంత మనం సర్వీస్ పెంచుకోవచ్చు. సో ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. సో క్లౌడ్ కంప్యూటింగ్ కూడా చాలా మంచి కెరీర్ ఉంటుంది. తర్వాత డాకర్ అండ్ కుబర్నెట్స్. సో కంటైనరైజేషన్ has become a corner of modern software development and Docker and Kubernetes are leading the charge. సో అసలు డాకర్ ఏం చేస్తుందంటే ఈ ప్యాకేజింగ్ అండ్ డిప్లాయ్మెంట్ అప్లికేషన్స్ చేస్తుంది సింపుల్ వేలో. తర్వాత Kubernetes కూడా ఏం చేస్తుంది, ఆర్కెస్ట్రేట్స్ అండ్ మేనేజ్ కంటైనరైజ్డ్ అప్లికేషన్ సెట్ స్కేల్లో ఇది మేనేజ్ చేస్తుంది. సో మీరు డాకర్ అండ్ క్యూబర్నెట్స్ గురించి ఇంకా మీకు డీటెయిల్ లెవెల్ కావాలనుకుంటే ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేయండి. సో ఇక్కడ జస్ట్ మీరు నేర్చుకోండి అని చెప్తున్నాను. ఇంకా మీకు ఏం చేస్తుంది అవన్నీ కావాలనుకుంటే మీరు ఒకసారి సెర్చ్ చేయండి. ఈవెన్ గూగుల్లో సెర్చ్ చేసినా మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ప్రొఫిషియన్సీ ఇన్ దీస్ టూల్స్ ఈజ్ వాల్యుబుల్ అసెట్ ఫర్ స్ట్రీమింగ్ ద డెవలప్మెంట్ అండ్ డిప్లాయ్మెంట్ ప్రాసెస్. డెవలప్మెంట్ అండ్ డిప్లాయ్మెంట్ ప్రాసెస్లో ఈ డాకర్ అండ్ కుబర్నెట్స్ అనేది చాలా టూల్స్ వాల్యుబుల్. తర్వాత సైబర్ సెక్యూరిటీ ఎవ్రీ వన్ నీడ్స్ సెక్యూరిటీ. మీరు కానీ నా కంపెనీకి కావచ్చు, మనం ఎవరికైనా సెక్యూరిటీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ దాడులు జరుగుతుంది. లైక్ ఎందరో మంది డబ్బులు కోల్పోవడం, ఏదో లింక్స్ రావడం ఓపెన్ చేయడం వల్ల. సో ఈ సైబర్ సెక్యూరిటీ కూడా ప్రజెంట్ చాలా డిమాండ్ ఉంది. ఎథికల్ హ్యాకింగ్ కావచ్చు, తర్వాత కోడింగ్ ప్రాక్టీస్, మనం ఇవన్నీ ఎథికల్ హ్యాకింగ్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది ప్రజెంట్ ఉన్న జనరేషన్లో. సో మీరు కూడా చాలామంది కంపెనీస్ సైబర్ సెక్యూరిటీని హైర్ చేసుకుంటున్నారు, ఎందుకంటే సెక్యూరిటీ ఇస్ ఇంపార్టెంట్. సో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో మీరు కూడా సైబర్ సెక్యూరిటీ నేర్చుకుంటే మీకు ప్రజెంట్ ఉన్న సో వాళ్ళకు కూడా మంచి ప్యాకేజెస్ ఉంటాయి. సో సైబర్ సెక్యూరిటీస్ కూడా నేర్చుకోవచ్చు. ఏ ఆర్గనైజేషన్ వరల్డ్ వైడ్లో ఏ ఆర్గనైజేషన్ తీసుకున్నా వాళ్ళకి సెక్యూరిటీ ఈజ్ ఇంపార్టెంట్. ఎవ్రీ వన్ నీడ్స్ సెక్యూరిటీ. సో మీరు సైబర్ సెక్యూరిటీ నేర్చుకుంటే సో వాళ్ళకు కూడా చాలా డిమాండ్ ఉంటుంది. తర్వాత రియాక్ట్ నేటివ్. సో రియాక్ట్ నేటివ్ ఏంటి, ఇది జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్ అండి. సో ఇదేంటి, ఇది చాలా పాపులర్ అయింది. ఎందుకు, డెవలపింగ్ క్రాస్ ప్లాట్ఫామ్ మొబైల్ అప్లికేషన్ డెవలప్ చేయడానికి చాలా పాపులర్ అయింది. సో మీరు కూడా with React Native, developers can leverage their existing web development skills to create robust and efficient mobile apps for iOS and Android platforms. So ఇది ఎందుకు యూజ్ అవుతుంది రియాక్ట్ నేటివ్ అనేది, ఎగ్జిస్టింగ్ వెబ్ డెవలప్మెంట్ స్కిల్స్ రోబోస్ట్ అండ్ ఎఫిషియెంట్ మొబైల్ యాప్స్ లేకపోతే iOS ఆర్ ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్స్లో క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. యాజ్ ద డిమాండ్ ఫర్ మొబైల్ యాప్స్ టు కంటిన్యూ టు రైజ్ ప్రొఫిషియన్సీ ఇన్ రియాక్ట్ నేటివ్ ఈజ్ ఎ వాల్యుబుల్ అసెట్. సో మీరు రియాక్ట్ నేటివ్ నేర్చుకుంటే సో మీకు ఎందుకు యూజ్ అవుతుంది అంటే, ప్రజెంట్ ఉన్న జనరేషన్లో మీరు మొబైల్స్ వాడుతున్నారు, ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్స్ ఉంటాయి, దానిలో యాప్స్ అవుతున్నాయి. iOS మీ దగ్గర యాపిల్ ఫోన్ ఉన్నా, iOS ఉన్నా, ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నా, దానిలో యాప్స్ ఉంటాయి. సో యాప్స్ అనేవి ఆగవు కదా. సో యాప్స్ అనేవి ఇంకా పెరుగుతూనే ఉంటాయి. సో దానిలో మీరు రియాక్ట్ నేటివ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి సో మీకు దానివల్ల కూడా కోడింగ్ స్కిల్స్లో మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. తర్వాత మెషిన్ లెర్నింగ్ అండ్ సో ఫస్ట్ మీరు మెషిన్ లెర్నింగ్ నేర్చుకోవాలంటే పైథాన్ నేర్చుకోవాలి. మెషిన్ లెర్నింగ్ ఏ సైడ్ వెళ్ళాలంటే పైథాన్ నేర్చుకోండి. సో ఎక్కడ నేర్చుకోవాలో ఆల్రెడీ చెప్పేశాను. ఫ్రమ్ హెల్త్ కేర్ టు బ్యాంకింగ్. సో మీరు హెల్త్ కేర్ కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు. నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను మెషిన్ లెర్నింగ్ ఆర్ ఏ అప్లికేషన్ గురించి ఒక వీడియో చేసినట్టున్నాను. సో ఒకసారి చెక్ చేయండి. మెషిన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ ట్రాన్స్ఫార్మింగ్ సెక్టర్స్. సో కోడింగ్ స్కిల్స్ ఇన్ పైథాన్ కావచ్చు, అలాంగ్ విత్ లైబ్రరీస్ లైక్ టెన్సర్ఫ్లో. మన లైబ్రరీస్ టెన్సర్ఫ్లో, పైటార్చ్ చెప్పాను ఇంతకుముందు. పైథాన్లో నంబర్ ఆఫ్ లైబ్రరీస్ ఉన్నాయి. సో ఆ లైబ్రరీస్ యూజ్ చేసుకుని టెన్సర్ఫ్లో, పైటార్చ్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ డెవలపింగ్ అండ్ డిప్లాయింగ్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్. ఇవి డెవలప్ చేయడానికి, డిప్లాయింగ్ చేయడానికి యూజ్ అవుతున్నాయి. అండర్స్టాండింగ్ ఆల్గరిథమ్స్, డాటా ప్రీప్రాసెసింగ్ అండ్ మోడల్ ఎవాల్యుయేషన్ ఆర్ క్రూషియల్ కాంపోనెంట్స్ ఆఫ్ దిస్ డిమాండ్ స్కిల్ సెట్. సో మెషిన్ లెర్నింగ్ అండ్ ఏఐని యూజ్ చేసుకునే కూడా మనం ఇవన్నీ చేయొచ్చు. సో మీరు ఫస్ట్ పైథాన్ నేర్చుకొని తర్వాత మెషిన్ లెర్నింగ్, ఏఐ చాలా అప్లికేషన్స్ ప్రజెంట్ ఉన్న జనరేషన్లో అన్ని మెషిన్ లెర్నింగ్ అండ్ ఏఐ ద్వారానే అవుతాయి ఫ్యూచర్లో. సో మీరు మెషిన్ లెర్నింగ్ అండ్ ఏఐ సైడ్ వెళ్దాం అనుకున్న వాళ్ళు కూడా పైథాన్ నేర్చుకోండి ఫస్ట్. తర్వాత డెవాప్స్ చాలా, కానీ డెవాప్స్ కొద్దిగా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్కి అయితే వాళ్ళు ఎక్కువ హైర్ చేసుకుంటారు. ఫ్రెషర్స్ కూడా హైర్ చేసుకుంటారు, కానీ కొద్ది స్టార్ట్అప్స్లో బాగా హైర్ చేసుకుంటారు. డెవాప్స్ ప్రాక్టీసెస్ ఎయిమ్ ఇన్ టు స్ట్రీమ్ లైన్ కొలాబరేషన్ బిట్వీన్ డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్ టీమ్స్. సో ఇది ఏం చేస్తుంది, స్ట్రీమ్ లైన్ కొలాబరేషన్ దేని మధ్య, డెవలప్మెంట్ సైడ్ మళ్ళీ ఆపరేషన్ టీమ్స్ మధ్య. ఎంపసైజింగ్ ఆటోమేషన్ అండ్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. సో సిఏ అండ్ సిడి, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అంటే ఏంటో ఒకసారి మీరు చెక్ చేయండి. మనం ఆల్రెడీ డెవాప్స్ మన ప్లేలిస్ట్ ఉంటుంది, ఒకసారి యూట్యూబ్లో వెళ్ళి చెక్ చేయండి. కోడింగ్ స్కిల్స్ ఇన్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ లైక్ బ్యాష్ ఆర్ పవర్ షెల్ అలాంగ్ విత్ నాలెడ్జ్
ఆఫ్ టూల్స్ లైక్ జెన్కీస్ అండ్ అన్సిబుల్ ఆర్ వైటల్ రోల్ ఫర్ క్రియేటింగ్ ఎఫిషియెంట్ అండ్ ఆటోమేటెడ్ డెవలప్మెంట్ పైప్లైన్స్. ఈ పైప్లైన్స్ మీద వర్క్ జరుగుతుంది డెవాప్స్ వాళ్ళది. సో మీరు డెవాప్స్ కూడా ప్రజెంట్ చాలా మార్కెట్ ఉంది. సో మంచి ప్యాకేజెస్ ఉన్నాయి. సో మీరు నేర్చుకోవాలనుకుంటే డెవాప్స్ కూడా నేర్చుకోవచ్చు. సో డెవాప్స్ కూడా మన దగ్గర రికార్డెడ్ కంటెంట్ ఉంటుంది. సో ఇవన్నీ మీరు 10 కోడింగ్ స్కిల్స్ చాలా డిమాండ్ ఉంది టెక్ జాబ్స్ కోసం. సో మీరు డెవాప్స్ మన దగ్గర పైథాన్ ఉంటుంది, జావా ఉంది, ఎస్క్యూఎల్ ఉంది, డెవాప్స్ ఉంటాయి. సో మీరు ఏ కోర్స్ కావాలన్నా మన దగ్గర సోర్సెస్ ఉన్నాయి, 4 కోర్సెస్ అయితే ప్రజెంట్, ఇంకా ఫ్యూచర్లో ఇంకా రావచ్చు. సో మీరు కావాలనుకుంటే ఒకసారి మీరు pythonlife.in వెబ్సైట్కి వెళ్ళండి, లేకపోతే కింద కామెంట్లో ఒక ఫోన్ నెంబర్ ఉంటుంది, వాళ్ళని కాంటాక్ట్ కావండి. జస్ట్ హాయ్ అని మెసేజ్ చేసినా ఇది ఏ కోర్స్ కావాలని మెసేజ్ చేస్తే వాళ్ళు మొత్తం డీటెయిల్స్ చెప్తారు. సో ఒకసారి చేయండి మీకు జాయిన్ కావాలని ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ తెలుగులో ఏ యూట్యూబ్ ఛానల్ అందించిన విధంగా 40+ ఐటీ కోర్సెస్ మీకు ఫ్రీగా అందిస్తుంది. ఒకసారి 40 ఐటీ కోర్సెస్ ఇక్కడ ఉన్నాయి, మన ప్లేలిస్ట్ ఉంటుంది, ఒకసారి మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు ఇక్కడ 40+ ఐటీ కోర్సెస్. అలాగే మన pythonlife.in వెబ్సైట్కి వెళ్ళండి, అక్కడ మనం పేడ్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయో చూసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మనం పైథాన్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది, మిగతా కోర్సెస్ కూడా అక్కడ చూడండి. సో ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ 1999కి అందిస్తున్నాం రికార్డెడ్ కంటెంట్. తర్వాత ఎవరికైతే మనీ ఇబ్బందిగా ఉంటుందో వాళ్ళకి ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఈఎంఐ ఆప్షన్ ద్వారా కూడా మీరు ఈ కోర్సును పర్చేజ్ చేయొచ్చు. 24/7 కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది, తెలుగులో టీచ్ చేశారు, 200 hours ప్లస్ రికార్డెడ్ కంటెంట్ ఉంటుంది, లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో మీకు సిలబస్ చెక్ చేసుకోండి ఒకసారి, మీకు సూటబుల్ అవుతుందా చూడండి. అలాగే కామెంట్లో డెమో లింక్ ఉంటుంది, చూడండి, నచ్చితేనే జాయిన్ కండి.